చుచు అని చిన్న అమ్మాయికి 2 ఎకరాలు పొల్లం ఉండేది. అందులో ఏదో ఒక పంట పండిస్తూ వ్యవసాయం చేస్తుండేది. పోయినసారి చుచుకి ధాన్యం బాగా పండడంతో లత గీత ఇలా అనుకున్నారు. మిత్రమా, ఆ చూచు పిల్లకి అదృష్టం బాగుంది. పోయినసారి వర్షాలు బాగా పండటంతో ధాన్యం బాగా పండింది. వెళ్ళి కలిసి ధాన్యం అడిగి తెచ్చుకుందాం. ఆ పిల్ల గురించి తెలుసు కదా, తోటి మిత్రులమని తెలిసినా మన దగ్గర మహాపిసినారిగ్గా ప్రవర్తిస్తుంది. డబ్బులు తీసుకుని కూడా తూకం సరిగా వేదు. సరే, అందరికంటే దాని ధాన్యమే బాగా పండిందని అందరూ అన్నారు. ఇక తప్పదు కదా, వెళ్ళి ఆ చూచు దగ్గరే తెచ్చుకుందాం అనుకుని లత గీత కలిసి చూచు దగ్గరికి వెళ్లారు. లత నీ గీతని చూసి, మిత్రులారా, చూసి చాలా రోజులయ్యింది. తమరు వ్యవసాయంలో చాలా బిజీ కదా. తప్పదు కదా, నాకు వ్యవసాయమే ఆధారం. మరి ఈసారి ఏం పంట వేస్తున్నావు చూచు? అదే, ఈసారి వరి పెడదామనుకుంటే వర్షాలు సరిగా పడవంటున్నారు. ఉల్లిపాయలకు యమ గిరాకీ ఉందని టాక్. కాబట్టి నేను ఉల్లిపాయల పంట వేద్దామనుకుంటున్నాను. అది కొంచెం కష్టమైన పంటని విన్నాను, నీతో అవుతుందా? నాతో అవని పంటే లేదు. మిగతావన్నీ చెట్లకి పాయన పండితే ఉల్లిపాయలు చెట్లకి కింద అంటే భూమిలో పండితాయి కదా, అంతే తేడా. అన్నీ తెలుసుకున్నావైతే. ఇంతకు మీరు వచ్చిన పని ఎంత చెప్పలేదు. అదే, అందరూ నీ దగ్గర పండిన ధాన్యం చాలా బాగుంది అన్నారు. మాకు 2 మూటలు ఇస్తావేమోనని వచ్చాం. ఎందుకివను? డబ్బులిస్తే తప్పకుండా ఇస్తాను అంటూ ఇద్దరి దగ్గర డబ్బు తీసుకుని లోపలికి వెళ్లి 2 సంచులు తీసుకుని వచ్చింది. చుచ్చు, ఇది ఏమి బాగోలేదు. సంచిలో తూకం మునుపటి కంటే చాలా తక్కువగా ఉంది అనిపిస్తుంది. మరి ఇంత పిసినారిగా ఉండటం ఏమీ బాగోలేదు. నా ధాన్యం తూకం వేస్తే అంతే వస్తుంది. మీకు నచ్చితే తీసుకువెళ్ళండి, లేదంటే లేదు అని మోకం మీదే చెప్పింది. ఆ మాట విన్న లతా గీత ఇంకేమీ అనలేక అక్కడి నుండి ధాన్యం తీసుకుని వెళుతూ, చుచు ఇలాగే పిసినారిగా ఉంటే ఏదో ఒక రోజు సరైన గాయమ్మై బోరున ఏడుస్తుంది చూడు. ఖచ్చితంగా అది జరగాలి, లేకపోతే మిత్రులమని కూడా లేకుండా ఎంత తక్కువ తూకమిచ్చిందో చూడు, పైగా డబ్బు తీసుకుని అనుకుంటూ తమ ఇంటికి వెళ్లిపోయారు. అలా 2 రోజులు గడిచిన తర్వాత చుచు ఉల్లిపాయ పంట కోసం విత్తనాలు సేకరించి తన ఇంటి దగ్గర ఒక మూలన నారు పోసింది. 2 వారాలలో నారు ఏపుగా పెరిగింది. ఇప్పుడు ఈ నారు అంతా నాటాలి అంటే 10 మంది కూలీలు కావాలి. మనం మీ కష్టపడి నాటుకుంటే ఆ కూలీ డబ్బులేనా మిగులుతాయి అనుకుని ఉల్లినారు పీకి పొలంలో నాటుతూ ఉంది. అది గమనించిన నయని చూచు దగ్గరకు వచ్చి ఇలా అన్నది. ఓయి చుచు, ఏంటి ఒక్కదానివే కష్టపడుతున్నావు? కూలివాళ్ళని పిలుచుకోవచ్చు కదా, పని సులభమయ్యేది. నేను కాళ్ళనే కదా అని నాటుకుంటున్నా, ఏమవుతుంది? నీ పిసినారి తనము పోనిచ్చుకున్నావు కాదు. నీ పంట మీదైనా పెట్టుబడి పెట్టాలి కదా. ఎరువు వేయకుండా ఉల్లినాటు ఉండదు. మా బంధువులు వేస్త చూశాను చాలాసార్లు. ఎరువు వేయకపోయినా నేను పండిస్తాను. అంత ఖర్చు పెట్టి ఎరువులు నేను తీసుకురావటం నావల కాదు. అరే, మరి అలా అంటే ఎలా? పెట్టుబడి పెట్టకుండానే పంట ఎలా పండుతుంది? ఇప్పుడు ఖర్చు పెడితేనే కదా రేపు మంచి ఆదాయం వస్తుంది. వ్యవసాయం గురించి నాకంటే ఎవరికీ ఎక్కువగా తెలీదు. ఎలా పండించాలో నాకు బాగా తెలుసు. ఆరే, చెప్పేది అర్థం చేసుకో. నీ పిసినారి తనముతో ఇలా చేస్తున్నావని అర్థమవుతుంది. నేను చెప్పేది ఒకసారి విను అనంది. ప్రతిసారి పిసినారి పిసినారి అనటంతో చూచుకి కోపం వచ్చి, ఆరీ, ఎందుకు నా పని చెడగొడుతున్నావ్? నేను సలహా అడిగినప్పుడు ఇవ్వు. వెళ్ళి నీ పని చూసుకో, నా పని నేను చూసుకుంటాను అని చికాకుగా అంటుంది. ఆ మాటలకి నయని హఠై వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరూ సలహా ఇచ్చేవల్లే నాకు తెలీదా ఎప్పుడు ఏం చేయాలో? అన్ని ధాన్యాలు పండించిన దాన్ని నాకే సలహా ఇస్తుంది, వెరీమొఖంది అని తిట్టుకుంటూ మొత్తం ఉల్లినాటు నాటింది. 2 వారాలు గడిచాయి. ఉల్లినాటు వడిపడుతుంది. ఆకాశం వైపు చూస్తే ఇవాళ ఖచ్చితంగా వర్షం పడేలాని ఉంది వాతావరణం. కాని వర్షమే పడటం లేదు. ఒక పక్క ఉల్లిపంటకి నీరు అవసరం. ఉన్న నీళ్ళని వాడితే తొందరగా అయిపోతాయి. అది కాకుండా కరెంటు ఖర్చు కూడా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇంకో 2 రోజులు ఎదురు చూసి తర్వాత ఆలోచిద్దాం అనుకుని వర్షపాతం కోసం ఎదురు చూస్తుంది. 2-4 రోజులు గడిచాయి. అయినా చుక్క వర్షం లేదు. పంట మరింత వాడిపోయినది. మరి వరుణ దేవుడు ఇంత అన్యాయం చేస్తున్నాడు.
ఎందుకో దేవుడు ఇవాళ అయినా వర్షం పడేలా చూడు స్వామి. వర్షం పడితే నీ గుడిలో అన్న దానానికి కిలో ఉల్లిపాయలు ఇస్తాను స్వామి అంటూ పిసినారి ప్రార్థనలు ప్రార్థించండి. అలా ఇంకో 2 రోజులు గడిచిన వర్షం లేదు. పంట పూర్తిగా ఎండిపోయింది. అది చూసిన చుచు కంగారుపడి ఇదేంటి 2 రోజులకే ఇంత మాడుపటింది. వెంటనే నీళ్లు పెట్టకుంటే అంతే సంగతి అనుకుని వెంటనే ఎండిపోయిన ఉల్లి పంటకి నీరు పెట్టింది. అసలే ఎండియున్న ఉల్లి పంటకి నీరు పెట్టడంతో మొత్తం పంట కూలిపోయింది. ఉదయనే పొలానికి వచ్చి చుచు పంటని చూసి ఇలా అంటుంది. ఓరి దేవుడ్డా, ఎంత పని జరిగింది! ఎన్నో కాళ్ళలు కనాను ఈ పంట మీద. సర్వనాశనం అయినదే ఇందంతా నా పిసినారితనం వలె వచ్చింది. ముందే నీళ్లు పెట్టుంటే ఈ నష్టం వచ్చుండేది కాదు. అయ్యో, ఎంత తప్పు చేశానురా దేవుడా అంటూ వెక్కి వెక్కి ఏడిచింది. పిసినారితనగా ఉంటే ఏ రోజు అయినా కష్టనష్టాలు వస్తాయి అని పశ్చాత్తాపపడింది.